లాస్ట్ వీడియోలో మనం తెలుగులో జమీందారీ తిరుగుబాటు చూసామండి. దిస్ ఈజ్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వర్షన్ ఆఫ్ ద సేమ్ టాపిక్, రివోల్ట్స్ అగైన్స్ ద బ్రిటిష్. మనకి ఆంధ్ర అండర్ ద కంపెనీ, ఈ టాపిక్ హెడ్ ఆంధ్ర అండర్ ద కంపెనీ. ద లాంగ్ రీన్ ఆఫ్ నిజాం అలీ ఖాన్ 1762 to 1803 ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. ఎందుకంటే ఇట్ వాస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ గెయిన్ కంప్లీట్ అసెండెన్సీ ఓవర్ ద నిజాం అండ్ ఫోర్స్డ్ ఆన్ హిమ్ యాజ్ మెనీ as 6 treaties. ఈ పర్టికులర్ పీరియడ్లో నిజాం కంప్లీట్ కంట్రోల్ వచ్చేసింది బ్రిటిషర్స్కి. ఆల్మోస్ట్ 6 ట్రీటీస్ చేసుకున్నాడు నిజాం అలీ ఖాన్. అందులో మన ఆంధ్రాకి సంబంధించి బై ద ట్రీటీస్ ఆఫ్ 1766 అంటే నార్థన్ సర్కార్స్, 1788 ఏమో గుంటూరు, 1800లో సీడెడ్ డిస్ట్రిక్ట్స్. ఆ విధంగా ద కంపెనీ అక్వైర్డ్ ద నార్థన్ సర్కార్స్ ఇన్ 1766, గుంటూరు ఇన్ 1788, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ 1800 రెస్పెక్టివ్లీ. ఆ విధంగా మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్ర వెంట ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిషర్స్. కంపెనీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అన్నారు మనం. ఆ తర్వాత రివోల్ట్స్ అగైన్స్ ద బ్రిటిష్. ద కంపెనీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద టెరిటరీస్ అక్వైర్డ్ ఇన్ ఆంధ్ర. కోస్టల్ ఆంధ్ర వాజ్ డామినేటెడ్ బై లోకల్ జమీందార్స్. వైజాగ్ డిస్ట్రిక్ట్లో ద మోస్ట్ ఫార్మిడబుల్ అపోజిషన్ టు ద కంపెనీస్ రూల్ కేమ్ ఫ్రమ్ ద రాజా ఆఫ్ విజయనగరం. మనం 1757లో విజయరామరాజు అనే విజయనగరం జమీందారు వల్ల బొబ్బిలి యుద్ధం చూసాం. 1758లో ఆనంద గజపతిరాజు ద్వారా చందుర్తి యుద్ధం చూసాం. ఇప్పుడు మళ్ళీ విజయరామరాజు, అగైన్ అనదర్ విజయరామరాజు కేమ్ సన్ అనమాట. ఇతని పీరియడ్ ఏంటంటే 1760 to 1794. ఎందుకంటే పద్మనాభ యుద్ధంలో 1794లో విజయరామరాజు చనిపోవడం జరుగుతుంది. హిస్ హాఫ్ బ్రదర్ సీతారామరాజు యాక్టెడ్ యాజ్ దివాన్గా పనిచేశాడు, కానీ అతను బాగా అన్స్క్రూప్యులస్. దాంతో 1784లో రిమూవ్ చేస్తారు. ఆఫ్టర్ ద డిస్మిసల్ ఆఫ్ దివాన్, అన్ఫార్చునేట్లీ ద రాజా కుడ్ నాట్ కోప్ విత్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫెయిల్డ్ టు పే పేష్కష్ టు ద గవర్నమెంట్. అంటే మెడ్రాస్ గవర్నమెంట్కి ఈ పేష్కష్ కట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది విజయనగర జమీందారు అయిన విజయరామరాజుకి. When the arrears became huge, the Madras government passed orders sequestrating his whole estate and granted him a pension. బాబు ఇంక నీ వల్ల అవ్వదులే, నువ్వు ఇంక బయలుదేరు, దయచేసి పెన్షన్ మీద వెళ్ళిపో అని మెడ్రాస్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్స్ పాస్ చేయడంతో పాటు 2 August 1793లో ద ఫోర్ట్ ఆఫ్ విజయనగరం వాజ్ ఆక్యుపైడ్. ద జమీందారీ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 కలెక్టరేట్స్. 1793 తర్వాత మనకి 1794 నుంచి కోస్టల్ ఆంధ్రాలో కలెక్టర్స్ అపాయింట్ అవ్వడం జరుగుతుందండి. మనల్ని ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడగడం జరిగింది గ్రూప్ 2లో, నెక్స్ట్ వీడియోస్లో కనబడుతుంది మీకు. సో జస్ట్ అది ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా ఏ టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా లేదు, ఒక జస్ట్ 1 లైన్ ఉంటుంది అంతే. కోస్టల్ ఆంధ్రాలో కలెక్టర్స్ ఎప్పుడు అపాయింట్ అవ్వబడ్డారంటే జస్ట్ రిమెంబర్ ద ఇయర్ 1794 కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో. అదే అనంతపూర్ విత్ హెడ్ క్వార్టర్స్ 1800, సీడెడ్ డిస్ట్రిక్ట్స్ మొత్తం అన్నీ కలిపి. అండ్ ద కలెక్టర్ ఈజ్ థామస్ మున్రో. ద రాజా వాజ్ ఆస్క్డ్ టు లీవ్ విజయనగరం అండ్ రిటైర్ టు మసూలీపట్నం అనే మంత్లీ పెన్షన్ ఆఫ్ ₹1200. ఇంకా పాపం రాజా గారికి, విజయరామరాజు గారికి బాగా అవమానం జరిగి he decides to stand against the Madras government and march to Padmanabham. Battle of Padmanabham took place on 10 July 1794. బాగా గుర్తుపెట్టుకోండి డేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇయర్. ద రాజా వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్, చనిపోతాడు. బ్యాటిల్ ఆఫ్ పద్మనాభంతో విజయనగరం జమీందారి విజయరామరాజు చనిపోతాడు. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ విజయరామరాజు, మరి కొడుకున్నాడు కదా నారాయణ బాబు, సెవరల్ నోబుల్స్ అండ్ హిల్మెన్ టుక్ అప్ ద కాజ్ ఆఫ్ హిస్ మైనర్ సన్ నారాయణ బాబు, హూ టుక్ రెఫ్యూజ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ మక్కువ అనే ప్లేస్ దగ్గర తలదాచుకుంటాడు. అక్కడ ఈ హిల్మెన్ అందరూ కూడా కాపాడతారు అనమాట. కంపెనీ ఆఫ్టర్ ఏ కేర్ఫుల్ అసెస్మెంట్, అంటే వాళ్ళతో యుద్ధం చేయలేమని చెప్పి మళ్ళీ ఎస్టేట్ని నారాయణ బాబుకి ఇవ్వడం జరుగుతుంది ఆన్ ఏ కండిషన్ దట్ హీ హ్యాడ్ టు పే ద ఎరియర్స్ ఆఫ్ పేష్కష్. ఫైనల్గా 1802లో పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద విజయనగర జమీందారీ. ఈ క్వశ్చన్ అడగరా? ఇన్ విచ్ ఇయర్ పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద విజయనగర జమీందారీ అని క్వశ్చన్ అడగచ్చు, బికాస్ దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ ఇయర్ కాబట్టి. మీ 2 టెక్స్ట్ బుక్స్లో కూడా యూ ఫైండ్ ద సేమ్ ఇయర్. తెలుగు టెక్స్ట్ బుక్లో యూ ఫైండ్ దిస్ ఇయర్, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో యూ ఫైండ్ దిస్ ఇయర్. సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ యాజ్ ఎ సెకండ్ లేయర్ క్వశ్చన్. సో అందుకని మనం టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఆ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అనేది మనం గమనించుకుంటూ చదువుకోవాలి. ద పేష్కష్ వాజ్ ఫిక్స్డ్ అట్ 6 lakhs per year. 6 lakhs per year లేకపోతే 5 lakhs per year అని అడగలండి. ఇయర్ ఈజ్ ఇంపార్టెంట్ కదా మామూలుగా. అక్కడతో విజయనగరం జమీందారీ గురించి అయిపోయింది. ఇక్కడ గంజాం డిస్ట్రిక్ట్లో ఒక రివోల్ట్ జరుగుతుంది, మనం ఆల్రెడీ తెలుగులో చూసాం. అలాగే జమీందార్ ఆఫ్ గుంసూర్ అండ్ పార్లకమిడి, ఈ 2 కూడా గంజాం డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ 2 ఒరిస్సాలో ఉన్నాయి కాబట్టి నో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇన్ అడిషన్ టు ద రివోల్ట్స్ ఆఫ్ జమీందార్స్ దేవర్ ఫ్యూ ఫితోరిస్ ఆర్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. అంటే జమీందార్స్ దగ్గరికి వచ్చారు రివోల్ట్ అంటారు, ట్రైబల్ పీపుల్ దగ్గర వచ్చారు అవుట్ బ్రేక్స్ అంటారు, అంటే స్మాల్ పాకెట్స్ అనమాట. అందులో ట్రైబల్స్ ఆఫ్ గులుగొండ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్, అంటే మన 13 జిల్లాల్లో ఉంది. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్. రివోల్టెడ్ అగేన్స్ట్ ద కంపెనీ. ఏ పీరియడ్లో? 1845 to 1848 మధ్యలో. దే హెరాస్డ్ ద అడ్మినిస్ట్రేషన్. అల్టిమేట్లీ దే laid down their arms in 1848 on a promise of general amnesty and grant of allowance
టు దేర్ లీడర్ చిన్న భూపతి. సో మనం జనరల్గా గొలుగొండ లీడర్ ఎవరు అని అడుగుతారు, అంతే, సింపుల్ క్వశ్చన్, చిన్న భూపతి. సో మనం అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇయర్స్ నాట్ మచ్ డిఫరెన్స్, ఇంపార్టెంట్ ఇయర్స్ అయితే కాదు ఇవి. మనకి రెక్కపల్లి రెబెలియన్, రంప రెబెలియన్ 1879 అలాంటి ఇయర్స్ ఇంపార్టెంట్, మళ్ళీ దిస్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ మనం గులుగొండ ట్రైబల్స్ లీడర్ వాజ్ చిన్న భూపతి. ఫైనల్గా ఇన్ రాయలసీమ ఏరియా ద కంపెనీ ఫేస్డ్ సీరియస్ ట్రబుల్ ఫ్రమ్ లోకల్ పాలిగార్స్. 1800లో బ్రిటిషర్స్కి సీడెడ్ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ కంట్రోల్ రావడం జరిగింది, 4 districts. There were 80 polygars in Rayalaseema. Thomas Munro was appointed as the principal collector of Rayalaseema in November 1800. థామస్ మున్రో 1800లో ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్కి ప్రిన్సిపల్ కలెక్టర్గా రావడం జరుగుతుంది. రావడం హీ ఫేస్ ద ప్రాబ్లమ్స్ విత్ లోకల్ పాలిగార్స్. దేర్ ఫార్ ఇట్ టుక్ 18 months ఫర్ థామస్ మున్రో టు బ్రింగ్ దెమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ విత్ ద హెల్ప్ ఆఫ్ జనరల్ క్యాంపెల్. ఇలాంటివి కూడా కొంచెం మనకి సెకండ్ లేయర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 1794లో ఈ థామస్ మున్రో విల్ బి సబ్ కలెక్టర్ ఇన్ బారా మహల్స్ అంటాం. బారా అంటే హిందీలో 1 2 3 4 5 6 7 8 9 10 11 బారా అంటే 12 అనమాట. మహల్స్ అని ఉంటుంది, అంటే ప్రజెంట్ సాలెం ఏరియా, SALEM. అక్కడ యాక్చువల్గా 1794లో ఉంటాడు థామస్ మున్రో. అక్కడ కెప్టెన్ రీడ్ అనే అతనితో కలిపి హీ ఇంట్రొడ్యూస్ దిస్ రైట్ వారీ సిస్టమ్. సో అక్కడ కెప్టెన్ రీడ్ అడుగుతారు, ఇలాంటి చోట్ల జనరల్ క్యాంపెల్ అని అడుగుతారు. అలాగే వీ ఫైండ్ కల్నల్ ఫోర్డ్, అలాగే ఫ్రాన్సిస్ డే, ఇలాంటి సెకండ్ ర్యాంక్ ఆఫీసర్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ మెయిన్ ఆఫీసర్స్, వాళ్ళతో పనిచేసిన సెకండ్ ఆఫీసర్స్ పేర్లు. రేపు ఇంకా మనకి ఆర్థర్ కాటన్ దగ్గర మన తెలుగు వీరన్న అనే అతను పనిచేస్తాడు ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టినప్పుడు. సో ఈజ్ ద సెకండ్ ఆఫీసర్. సో ఫస్ట్ ఆఫీసర్తో పాటు ఎక్కడైనా సెకండ్ ఆఫీసర్ మెన్షన్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ ఆల్సో. సో ఇక్కడ పాలిగార్స్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి జనరల్ క్యాంబెల్ సహాయపడ్డాడు అనమాట. ఆర్డర్ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్ ఎఫెక్టివ్లీ, అంటే ఫుల్గా కంప్లీట్ 100% అయితే జరగలేదు, ఎందుకంటే ఇంకా మన చిరంజీవి గారు మిగిలే ఉన్నారు. చిరంజీవి గారు 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇంపార్టెంట్, ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద కంపెనీ ఇన్ 1846 అండి ఇది. హీ అటాక్డ్ ద ట్రెజరీ అట్ కోయిల్కుంట అండ్ మార్చ్ టువర్డ్స్ కుంభం. హీ వాజ్ డిఫీటెడ్ బై కెప్టెన్ నోల్ట్ అట్ మూండ్లపాడు. సో ఇది మన చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి చిన్న ఇన్ఫర్మేషన్. వెరీ పొటెన్షియల్ క్వశ్చన్ ఇది మనకి, ఎందుకంటే ఇట్స్ ఎ యూనిక్ ఈవెంట్ సెపరేట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఈవెంట్స్ అనమాట. 1846 కాబట్టి ఏ క్వశ్చన్ మైట్ బి ఆస్క్డ్ ఎనీ టైమ్. అంటే ఆల్రెడీ వేరే APPSC వేరియస్ అదర్ పేపర్స్లో యుల్ ఫైండ్ దిస్ క్వశ్చన్. ఫైనల్గా క్వశ్చన్స్ ఆల్రెడీ మన తెలుగు వీడియోలో చూసాం. పద్మనాభ యుద్ధం 1794, రాయలసీమలోని పాలేగాలను అణిచినది థామస్ మున్రో 2011. సో ఇక్కడతో మనము పొలిటికల్ వార్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుంచి వీ విల్ గో ఫర్ అడ్మినిస్ట్రేషన్, అంటే హౌ ద సోషల్ సర్కమ్స్టాన్సెస్ వర్ దేర్ ఇన్ అండర్ ద ఆంధ్ర అండ్ అడ్మినిస్ట్రేటివ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఎట్సెట్రా అలాంటి వీడియోస్ అన్నీ కూడా చూస్తాం. విల్ రీడ్ అబౌట్ థామస్ మున్రో, విల్ రీడ్ అబౌట్ ఆర్థర్ కాటన్, వీళ్ళందరి గురించి కూడా తెలుసుకుంటాం. అలాగే క్రిస్టియన్ మిషనరీస్, ఇవన్నీ కూడా మనం చూస్తాం నెక్స్ట్ వీడియోస్లో. ఇక్కడతో ద వార్, అంటే బ్రిటిషర్స్ విత్ లోకల్ జమీందార్స్, రివోల్ట్స్, ఆక్రమణ, ఇవన్నీ చూసాం. సో ఈ పీరియడ్లో మళ్ళీ విల్ సీ ద అడ్మినిస్ట్రేషన్, హౌ ఇట్ డిగ్రేడెడ్ అవర్ ఆంధ్ర అనేది చూస్తాం మనం.